ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలిక గాని పరశురామ అవతారం గురించి అనేక గ్రంథాలు చూడవచ్చు. ఒక్క పరశురాముడు రామాయణ కాలం, భారత కాలం ఎన్నిటితో సంబంధం ఉన్నవాడు. రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు. ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది. ఆయన తపశక్తి అటువంటిది, ఆ తేజస్సు అటువంటిది. ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు. ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో. శివుళ్ళ ఏమిరా పిల్లవాడా అన్నాడు. దశరథుడిని విడిచిపెట్టి రాముడి వంక తిరిగి శివధనస్సుని భంగం చేశావుట, ఏది విష్ణు చాపాన్ని అందుకో చూద్దాం. ఆయన వెంటనే విష్ణు చాపాన్ని అందుకున్నారు. అర్థమైంది, ఓ విష్ణు అవతారం రామచంద్రమూర్తి వచ్చారు ధర్మాన్ని నిలబెట్టడానికి, ఇక నా అవసరం లేదు ఈ లోకానికి అనుకున్నాడు.